ఓకే స్టూడెంట్స్, ఇది ఐఐటి జామ్. ఓకే, ఐఐటి జామ్. ఓకే, ఫిబ్రవరి 15న అంటే 2026. ఇది కూడా ఒక మెమొరీ బేస్డ్ ప్రాబ్లం. ఓకేనా? సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఇది. ఓకే, సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటాం కదా, అట్లా ఆ టాపిక్లో నుంచి ఈ ప్రాబ్లము అడిగినటువంటిది అన్నమాట. ఓకేనా? రైట్, చాలా మంచి ప్రాబ్లము అడిగాడు. ఎస్, చూడండి. సో వాడు ఏం చెప్తున్నాడంటే, ఫార్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of A and B, does the series summation of k is equal to 1 to infinity 3x whole power k divided by 2 power square root of k into 1 minus x whole power k converges. ఇక్కడ కాస్త బాగా చూడు, ఇక్కడ ఇది ఈ సిరీస్ కన్వర్జెస్ ఫర్ ఆల్ x బిలాంగ్ టు a, b. అంటే ఈ సిరీస్ చూడండి, ఇక్కడ x యొక్క ఏ వాల్యూస్ దగ్గర కన్వర్జెస్ అవుతా ఉందో చెప్పమంటున్నాడు. ఓకేనా? అయితే వాడు ఇస్తున్నటువంటి ఆప్షన్స్ని కూడా మనము ఒకసారి పరిశీలిస్తే, వాడు ఇస్తున్నటువంటి ఆప్షన్స్ ఏమిటంటే, నెంబర్ 1 a ఈక్వల్స్ టు -1/4 అండ్ b ఈక్వల్స్ టు 1/3. సో ఇక్కడ మనకు a ఈక్వల్స్ టు -1 అండ్ b ఈక్వల్స్ టు 1/5 అంటున్నాడు. థర్డ్ వన్, a ఈక్వల్స్ టు -1/4 అండ్ b ఈక్వల్స్ టు 1/2. ఫోర్త్ ఆప్షన్ a ఈక్వల్స్ టు -1/2 అండ్ b ఈక్వల్స్ టు 1/4 అని చెప్తున్నాడు. ఓకే, టోటల్గా ఈ ప్రాబ్లం ఏం చెప్తున్నాడంటే, ఈ సిరీస్ చూడండి, ఇక్కడ ఈ సిరీస్ కన్వర్జెస్ కావాలంటే x యొక్క వాల్యూస్ అడుగుతున్నాడు అంతే. ఊరికనే నీకు ఏ వాల్యూ బి వాల్యూ అని ఏమిటి దాని స్టోరీ తర్వాత మాట్లాడుకుందాం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ద గివన్ సిరీస్ ఈజ్ కన్వర్జెస్. అట్లా x యొక్క ఏ వాల్యూస్ తీసుకుంటే ఈ ప్రాబ్లం కన్వర్జెస్ అవుతుందో చెప్పమంటున్నాడు. అందులో ఇక్కడ ఇస్తున్నట్టు ఇక్కడ x యొక్క వాల్యూలు ఆ ఏకి బికి మధ్యలో ఉంటాయన్నమాట. అప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి, మనం బి వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? రైట్. సో ఈ ప్రాబ్లం మనము ఒకసారి దీని సొల్యూషన్ మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 3x హోల్ పవర్ k బై 1 మైనస్ x హోల్ పవర్ k ఉంది కదా. ఇక్కడ ఈ కింద కూడా మనకి k ఉంది కాబట్టి రెండింటిని కలిపి నేను ఒకే దాంట్లోకి కన్వర్ట్ చేసేస్తున్నా. బాగా వినండి, ఇక్కడ రెండింటిని కలిపి ఒకే దాంట్లోకి కన్వర్షన్ చేసేస్తున్నా. అట్లా ఎస్, ఇక్కడ 3x బై 1 మైనస్ x హోల్ పవర్ k ఇలా తీసేసుకుంటున్నానమ్మా. ఈ కింద ఉన్నటువంటి ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 2 పవర్ రూట్ కేను కూడా నేను పైకి తీసుకెళ్తున్నాను.
సో నేను ఎప్పుడైతే పైకి తీసుకెళ్తానో అప్పుడు నాకు ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. 2 హోల్ పవర్ -1 కదా అయ్యేది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడగానే ప్రతి ఒక్కరికి ఏమర్థం అవుతుందంటే ఇది కాశీ ఎంత రూట్ టెస్ట్ అంటామా, అట్లా కాశీ కేత్ రూట్ టెస్ట్ను ఉపయోగించాలన్నమాట. బై కాశీ కేత్ రూట్ టెస్ట్, కేత్ రూట్ టెస్ట్ మనము అప్లై చేస్తే ఏమవుతుందో మీరు ఒకసారి గమనించండి. అట్లా బై కాశీ కేత్ రూట్ టెస్ట్ మనం యూజ్ చేస్తే, సో ఎల్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ k tends to infinity supreme of kth root of modulus of ak. దీన్నే మనము లిమిట్ సుప్రీమం అని కూడా చెప్పుకుంటాం అనమాట. ఇదే గ్రేటెస్ట్ లిమిట్ వాల్యూ ఇది. ఇవన్నీ రియల్ అనాలిసిస్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కూడా మీకు చెప్పినట్టున్నాను. గ్రేటెస్ట్ లిమిట్ పాయింట్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ మన ఇది ఓకే, ఇది ఏమిటో మీరు ఒకసారి గమనించుకోండి. దీన్ని మనం సింప్లీ ఏకే అనుకుందాం. ఇదంతా ఏకే. ఓకేనా? దానికి మనం ఏం అప్లై చేస్తాం? కేత్ రూట్ అప్లై చేస్తాం. బాగా వినండి. ఓకే, ఎప్పుడైతే నువ్వు కేత్ రూట్ అప్లై చేస్తావో అప్పుడు ఏమవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లిమిట్ k tends to infinity. ఏకే అంటే ఎవరు? ఇది ఏకే. ఇది ఏకే. దానికి మనం ఏం అప్లై చేస్తాము? కేత్ రూట్ మనము అప్లై చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. ఎప్పుడైతే నువ్వు కేత్ రూట్ అప్లై చేస్తావో ఈ కే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నీకు మిగిలేది ఏమిటంటే 3x బై 1 - xగా మిగులుతుంది. 3x బై మాడ్యులస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మాడ్యులస్. తర్వాత ఇక్కడ దీనికి ఒకసారి గమనించుకోండి. దీనికి మనం కేత్ రూట్ అప్లై చేస్తే మనకి ఏమైపోతుందంటే 2 - √k/k. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి పక్కన నేను రఫ్ వర్క్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను రఫ్ వర్క్ చేస్తున్నాను. లిమిట్ k tends to infinity 2 - √k/k ఎంత అవుతుంది నీకు? 1/√k. అప్పుడు k దగ్గర ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఇక్కడ చూడు 1/∞ 0 అవుతుంది. 2 - ఇక్కడ 2 -0. 2 -0 మీనింగ్ ఇట్ ఈస్ 1. సో గుర్తుపెట్టుకోండి, దీని వాల్యూ నీకు ఎంత అవుతుంది? మనం లిమిట్ అప్లై చేసినప్పుడు దీని వాల్యూ మనకు 1 వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఇక్కడ క్లారిటీ చేసిన. దేర్ఫోర్ అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగిలిందంటే మాడ్యులస్ ఆఫ్ 3x బై మాడ్యులస్ ఆఫ్ 1 - x మిగిలింది. అట్లా. ఎస్, వీ నో దట్ root test L is converges. Sorry, not L. We know that series, the given series, root test, the series is converges if L is less than 1. అంతే కదా? ఆ ఇచ్చినటువంటి ఆ సిరీస్ ఎప్పుడు కన్వర్జెన్స్ అవుతుందంటే L less than 1 కదా. అప్పుడు L అంటే మన దగ్గర అక్కడ ఏముందో చూడు. ఇక్కడ L అంటే ఇదే కదా, మాడ్యులస్ ఆఫ్ 3x బై 1 - x కదా అయ్యేది. ఓకేనా? సో మాడ్యులస్ ఆఫ్ 3x బై మాడ్యులస్ ఆఫ్ 1 - x ఈజ్ లెస్ దాన్ 1. సో మాడ్యులస్ ఆఫ్ 3x ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ 1 - x. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేయండి. ఇంకా అయిపోయి నీకు ఆన్సర్ వచ్చేసింది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ నువ్వు ఎప్పుడైతే అప్లై చేస్తావో ఏం జరుగుతుందో చూడండి.
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే నీకు 9x² ఈజ్ లెస్ దాన్, ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తే a² ప్లస్ b² మైనస్ 2ab. సో ఇవన్నీ ఇటు సైడ్ తీసుకుని వస్తే 8x² తర్వాత 8x² ప్లస్ 2x మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి ముందు మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఇక్కడ మీ అందరికీ తెలుసు ax² ప్లస్ bx ప్లస్ c వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0 అంటే తెలుసా? ax² ప్లస్ bx ప్లస్ c దీని వాల్యూ నీకు లెస్ దాన్ 0 రావాలంటే మనం x దగ్గర ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ని కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఆల్ఫా కామ బీటా రూట్స్ని కనుక్కుంటాం. బాగా అబ్జర్వ్ చేయండి, రూట్స్ని కనుక్కోవాలి. టేక్ x వాల్యూ ఇన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. చూడండి, x యొక్క వాల్యూలు ఆల్ఫాకు బీటాకు మధ్యలో ఉన్న వాల్యూలు పెట్టుకుంటే ax² ప్లస్ bx వాల్యూ డెఫినెట్ లెస్ దాన్ 0 వస్తుంది. టేక్ ఆల్ x వాల్యూస్ ఇన్ బిట్వీన్ అండ్ ఆల్ఫా అండ్ బీటా. అదే కదా ఇక్కడ ఉండేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ c వాల్యూ లెస్ దాన్ 0. ఇక్కడ దీని వాల్యూ నీకు లెస్ దాన్ 0 రావాలంటే x వాల్యూస్ని కనుక్కోవాలి. అప్పుడు x వాల్యూస్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? దీని రూట్స్ని కనుక్కోవాలి కదా. తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కిందికి రండి. ఇంకా మిగతా వాల్యూస్ను యూజ్ చేసుకుంటే, ఇప్పుడు మిగతా వాల్యూలు ఉంటాయి కదా చూడండి, మైనస్ ఇన్ఫినిటీకి ఆల్ఫాకు మధ్యలో, అలాగే బీటాకు ఇన్ఫినిటీకి మధ్యలో. ఇక్కడ ఈ వాల్యూస్ని ఉపయోగించుకుంటే ఏం జరుగుతుందంటే ax² ప్లస్ bx ప్లస్ c వాల్యూ నీకు గ్రేటర్ దాన్ 0 వస్తుంది. ఇక్కడ ఈ x యొక్క వాల్యూలు ఇవి తీసుకుంటే అప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c వాల్యూ నీకు గ్రేటర్ దాన్ 0 వస్తుంది. చూసారా? కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి పిల్లలు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాను. సో దెన్ వాట్ వి గెట్, ఇక్కడ x యొక్క వాల్యూస్ వచ్చేసి మనకు -1/2 అండ్ 1/4 వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఎట్లా వస్తాయి సార్ ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తే చూడు, 8 ఇంటూ -1 ఎంత అవుతుందో చూడు, మనకి ఇక్కడ -8 కదా. నువ్వు సొంతంగా నంబర్లను డిసైడ్ చేయాల. ఎట్లా సొంతంగా రెండు డిసైడ్ చేయాలంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఈ రెండు నెంబర్లు, ఈ 4ను 2ను మల్టిప్లై చేస్తే 4 × 2 -8. అప్పుడు ఈ రెండు కలిపితే నీకు మధ్యలో టర్మ్ వచ్చేసిందా? తర్వాత ఏం చేయాలి? నువ్వు x² యొక్క కోఎఫిషియంట్తో డివైడ్ చేయాల. అప్పుడు 4 1 4 2 2 1 2 1 2 4. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు x యొక్క వాల్యూస్ కదా మనకు కావాల్సింది. ఇక్కడ 1/2 వచ్చిందా, దానికి ఆపోజిట్ సైన్ -1/2. ఇక్కడ -1/4 వచ్చింది, ఆపోజిట్ సైన్ ఎంత అవుతుంది నీకు 1/4. ఇవి రూట్స్. కాబట్టి చూడు, ax² ప్లస్ bx ప్లస్ c వాల్యూ నీకు లెస్ దాన్ 0 రావాలంటే ఏమిటి? దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. లేదా ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ కదా. ఇదే కదా ఏ వాల్యూ, బి వాల్యూ. అప్పుడు ఏం చేయాలో చూడండి, ఇక్కడ మనము -1/2కి ప్లస్ 1/4కి మధ్యలో x యొక్క వాల్యూని తీసుకోవాలి. అంటే ఇచ్చినటువంటి ఆ సిరీస్ కన్వర్జెంట్ కావాలంటే ఎస్, ద గివన్ సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్. ద గివన్ సిరీస్ ఈజ్ converges x belong to -1/2, 1/4. అంటే అప్పుడు x belong to a, bతో కంపారిజన్ చేసుకుంటే దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ బి వాల్యూ కదా. అప్పుడు ఏ వాల్యూ మనకు ఎంత అవుతుందో చూడండి, మనకు -1/2 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1/4 కదా. సో 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4 is correct answer. Okay? Yes. 4 is correct answer.
ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. ఓకే, ఇక్కడ మనకు ఏమిటంటే మనము ప్రాబ్లము రాస్తున్నాము, ఇట్లా డీటెయిల్డ్గా మనం అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇట్లా డీటెయిల్డ్గా ఉంటుంది మన క్లాసులో. ఓకేనా? రైట్, బాగా చదువుకోండి. చాలా మంచి ప్రాబ్లము, చాలా చక్కటి ప్రాబ్లం అడిగాడు చూడండి. ఓకేనా?